హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో శ్రీరామనవమికి అయినటువంటి ఖర్చు, అలానే ఖర్చు లేకుండా చవకగా తేడా లేకుండా ఆల్మోస్ట్ చెప్పాలంటే జీరో కాస్ట్తో 2 లాంగ్ ఫ్రాక్లు అయితే తీసానండి. అవి ఏ విధంగా తీసుకున్నాను ఎలా అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తున్నాను. అలానే శ్రీరామనవమికి కూడా బట్టలు తీసుకుంటారని అనుకోవచ్చు, కానీ ఇది జీరో కాస్ట్ అండి. అసలు ఇన్వెస్ట్మెంటే చేయలేదు బట్టల మీద. అంటే ఖర్చు లేకుండా లాంగ్ ఫ్రాక్లు అయితే తీసుకున్నాను. అవేంటో మీ అందరితో షేర్ చేస్తాను. అలానే ఆ ఖర్చు లేకుండా ఏ విధంగా లాంగ్ ఫ్రాక్లు స్టిచ్చింగ్ అయితే చేయించానో ఆ ఐడియాని మీతో కూడా షేర్ చేస్తాను. ఎవరికైనా అవసరం ఉంది, బాగుంది అనిపిస్తే మీరు కూడా ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఈ వీడియోలో అందరికీ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో కనుక నచ్చినట్లయితే. మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ముందు ముందు వీడియోల్లో మనీని మనం ఇంకా ఏ విధంగా పోగు చేయొచ్చు, అలానే ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అలానే గోల్డ్ ఇంకా ఏ విధంగా తీసుకోవచ్చు, మనం ఇంకా ఎక్కడెక్కడ మనీని మన ఇంట్లో మనమే సేవ్ చేయొచ్చు, చిన్న చిన్న బిజినెస్ ఐడియాలు, అలానే పొలము లేదంటే స్థలాలు ఇలాంటివి అసలు కొనచ్చా లేదా, ముఖ్యంగా చిన్న చిన్న అవసరాలకు ఎవరి వద్ద చేతులు చాపకుండా ఉండేందుకు ఏ విధమైనటువంటి మనీ సేవింగ్స్ని పాటిస్తే మనం చిన్న చిన్న అవసరాలకి మన డబ్బులు మనమే జాగ్రత్త పరుచుకోగలము, ఇలాంటి వీడియోస్ ముందు ముందు వస్తూ ఉంటాయండి. ఈ ఛానల్ని మీ అందరికీ కనుక ఈ ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ మీ అందరికీ నచ్చినట్లయితే ఈ ఛానల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడైతే ఖర్చు లేకుండా అంటే జీరో, అసలు బడ్జెట్ అంటే బడ్జెట్ అని కాదు, అసలు ఇన్వెస్ట్ అంటే అసలు పెట్టుబడే పెట్టకుండా బట్టలు అయితే తీసానండి. ఒక్కసారి చూడండి అవి ఎలా ఉన్నాయో. ఇవిగోండి, ఇవి 2 లాంగ్ ఫ్రాకులు అండి. 2 అయితే లాంగ్ ఫ్రాకులు తీసుకున్నాము. 2 కూడా చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఇది జీరో కాస్టేనండి. అంటే శ్రీరామనవమికి కూడా బట్టలు తీసుకుంటారా అని అనుకోవచ్చు. చిన్న చిన్న పండుగలనే కాదు, చిన్న చిన్న పార్టీలనే కాదు, ఇలాంటి వాటికి ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగుంటాయండి. అంటే ఇప్పుడు దగ్గరలో మనకి శ్రీరామనవమి ఉంది కాబట్టి ఆ రోజు వేసుకుందాము అనేసి ఇదైతే స్టిచ్చింగ్ చేయించాను. ఇది ఏమీ కాదండి, మా అమ్మమ్మ చీర లాస్ట్ ఇయర్ పండగకి తీసుకుంది. 600 పెట్టి అమ్మమ్మ కాటన్ చీర. అది పిల్ల నేను ఇంక ఇది వాడట్లేదు, ఎవరికైనా ఇచ్చేస్తాను అనింది. బాగుంది, ఎందుకో చూడగానే కలర్ అది నాకు నచ్చిందండి, బ్లూ కలర్ అదిని బాగుంది కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను. తీసుకుని 2 లాంగ్ ఫ్రాక్లు అయితే కుట్టించానండి. ఒకటి మా పిన్ని గారు అమ్మాయికి, ఒకటి నాకు. మా పిన్ని గారు అమ్మాయి అంటే మా చెల్లండి. ఇద్దరికి ఒకేలాంటివి అయితే కుట్టించాను. ఇది చీర అంతా కూడా 2 లాంగ్ ఫ్రాక్లు బాగానే అయ్యింది, కానీ ఈ పైన బాడీ ఉంది కదండి, ఆ విషయానికి వస్తే అది సరిపోదు అని చెప్పేసి మళ్ళా ఒక చిన్న క్లాత్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఈ హ్యాండ్స్ గట్టనేమో పైటంచులోవేనండి. ఆ క్లాత్ బయట కూడా తీసుకోలేదు. ఇంట్లో మనకి పెళ్ళిళ్ళకి గట్టా ఇస్తూ ఉంటారు కదా, పాటూరు పట్టు అంటారు. ఆ క్లాత్లు 2 జాకెట్ ముక్కలు ఉంటే అవే వేయించేసాము. దీనికి ఇంకొండి పెద్ద అంచు వచ్చింది గ్రీన్ది. ఇది బాగుంది కదా గ్రీన్ అంచు అనేసి పైన ఆ బాడీకి కూడా అదే వేసేసామండి. మరి అంటే మీరు ఏమంటారో నాకు తెలీదు, మేము అనేవి మీకు చెప్తున్నాను. ఇదిగోండి అంచు వచ్చింది కదా. ఆ చేతులు కూడా చీరలోదేనండి. ఎటొచ్చి ఆ పైన బాడీ వరకు మాత్రమే పాటూరు పట్టు బ్లౌజ్ వేసాము. చేతులు ఆ కింద అంచు అన్నీ కూడా చీరలోయే. ఈ చీర కాస్ట్ కేవలం 600 రూపాయలు పడిందండి. లాస్ట్ ఇయర్ పండుగలో తీసుకుందామమ్మ, కాటన్ కింద పట్టు వచ్చిందండి అంతే. ఇది ఎవరికైనా ఇచ్చేస్తాను అనింది. ఏమో చూడగానే నాకు ఎందుకో నచ్చింది అనిపించింది. సరే ఒకసారి ఈ విధంగా ట్రై చేద్దాము, బాగుంటే మనం వేసుకుందాము, లేదంటే అప్పుడే చూద్దాము అనేసి ఇలా ఈ విధంగా అయితే డిజైన్ చేసామండి ఇద్దరం కష్టపడి. దీని లోపల లైనింగ్ కూడా ఇంట్లో ఉన్నటువంటి
వేరే ప్లెయిన్ శారీ ఉంటే కాటన్ది అదే వేసేసాము. అలానే దీనికి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు అన్నాను కదా, అది ఎలా అంటే మా చెల్లి స్టిచ్చింగ్ చేస్తుందండి, అదే కుట్టేసింది కాబట్టి నాకు ₹1 కూడా ఖర్చు అవ్వలేదు. చూడడానికి కూడా ఇది అసలు పాత చీర అన్నట్టు ఏమీ లేదండి, చాలా బాగుంది. ఈ నెమళ్ళు ఇవి చాలా బాగున్నాయి, అసలు కాటన్ చీరలానే లేదండి, చూడడానికి బాగుంది అనిపించింది. అందుకే ఇంకా అమ్మమ్మ ఇచ్చింది కదా, ఇంకెవరికి ఇవ్వటం ఎందుకు అనేసి నేనే తెచ్చేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను. మనకి మన దగ్గర ఉన్నటువంటి శారీస్ కొన్ని ఉంటాయండి, అంటే అవి మనకి చాలా వాల్యుబుల్ శారీస్ అనుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు పెళ్లి రోజుకి మనకి గిఫ్ట్ ఇచ్చింది కావచ్చు, బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది కావచ్చు, ఇలాంటివి ఒక్కొక్కటి ఇవ్వబుద్ధి కాదు, అది ఎంత శారీ పాడైనా సరే ఇవ్వబుద్ధి కాదు. అలాంటప్పుడు ఇలాంటివి ఈ విధంగా లాంగ్ ఫ్రాక్స్ కానీ, టాప్స్ కానీ, లేదంటే లంగా జాకెట్లు కానీ పిల్లలు ఉంటే అలా కుట్టించామనుకోండి, మనకి అది పక్కనే పెట్టేసాము అన్న బాధ ఉండదు, చక్కగా వాడుకోవచ్చండి. మరైతే ఈ ఐడియా ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. నా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ మంచి జాకెట్ ముక్కలు కనిపిస్తే చాలు దాంతో గౌన్లు కుట్టించేసేది, నాకు మా చెల్లెళ్ళందరికీ కలిపి. ఆ గౌన్లు కూడా చాలా లూజ్గా ఉండేయండి, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరానికి పనిచేస్తాయి అని చెప్పి. అలా ఓ సంవత్సరం నేను కట్టుకున్న తర్వాత మళ్ళీ మా పెద్ద చెల్లికి ఇచ్చేదాన్ని, అది ఒక సంవత్సరం కట్టుకున్న తర్వాత మా చిన్న చెల్లికి ఇచ్చేది. బట్టలే కాదు, బుక్సే కాదు, ఇలా మారుతూ ఉండేవండి. ఆఖరి పిల్లల వరకు మారుతూనే ఉండేవి. ఈ మధ్యకాలం అయితే ఎవరు అలా వేసుకోవట్లేదనే చెప్పాలి. మేమైతే వేసుకుంటున్నామండి ఇప్పటికీ కూడా. మాది ఎవరికైనా ఒకళ్ళదొకరికి నచ్చితే శుభ్రంగా వేసుకుంటాము. తర్వాత ఇదిగోండి, వామ్మో పువ్వులు రేట్ ఏంటండి బాబు, పువ్వులు రేట్ ఏంటండి బాబు, ఎంత పెరిగిపోయింది, నవమి కాబట్టేమో ఒకవేళ. ఇదిగోండి పచ్చకర్పూరం తీసుకున్నాను, ఇది 50 గ్రాములు ₹100 అంటే కొంచెం కొంచెం ₹15 ₹20 తెస్తుంటే మాటికి అయిపోతుందండి, అందుకని ఒకేసారి 50 గ్రాములు తీసుకొచ్చేసాను. తర్వాత మామూలుగా అయితే పువ్వులు నేను ₹20-25 అంటే పావు కేజీలో సగమే తీసుకుంటాను కదా, ఈసారి పావు కేజీ తీసుకున్నానండి. పావు కేజీ ఏకంగా ₹70 చెప్పాడు, ఎందుకంటే నవమి కాబట్టి. అలానే 2 టెంకాయలు తీసుకున్నాను, కాయ వచ్చి ₹15 అండి. అలాగే అరటిపళ్ళు తీసుకున్నాను, ₹30 అండి డజన్ వచ్చి. కానీ పువ్వులు అయితే మాత్రం చాలా కాస్ట్ అనే చెప్పచ్చు, అంటే లేటుగా వెళ్ళామండి, నవమి రోజే మార్నింగే వెళ్ళడం వల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది, ముందు రోజు వీలవ్వలేదండి వెళ్ళటానికి. అలానే పచ్చికర్పూరం తీసుకునేటప్పుడు ఆ షాప్ అయిన ఎంతెందుకు అమ్మ అని అడిగారు. తరువాత మామిడాకులండి, ఏం చేస్తాం, ఇక్కడ ఇవి కూడా కొనుక్కోవాల్సి వస్తుందండి, ఇవి ₹10. మా ఇంటి దగ్గర అయితే చెట్లు ఉండేవండి, ఇక్కడైతే చెట్లు గట్ట ఏమీ లేవు. అంటే ఇప్పుడు మేము ఉండేది రెంట్ హౌస్ కాబట్టి చెట్లు ఏమి వేయలేదండి. పాత ఇంట్లో అంటే పాత రెంట్ హౌస్లో అయితే చాలా చెట్లు వేసాను, కానీ అవన్నీ వదిలి వచ్చేటప్పుడు చాలా బాధ అనిపించింది, అందుకని పెద్దగా ఏం వేయలేదు, ఏదో కుండీల్లో 1-2 అన్నట్టు వేసుకున్నాను అంతేనండి. పచ్చకర్పూరం అయితే నేను బాగా యూస్ చేస్తానండి, అంటే దేవుడి గదిలో ఒక మూల మనం పువ్వులు వేసి చెంబది పెడుతూ ఉంటాం కదా, అందులో చిన్న పచ్చకర్పూరం ముక్క వేస్తే చాలా ఫ్రెష్నెస్, అంటే మంచి ఫీల్ వస్తుందండి, ఏదో గుళ్ళో వచ్చినట్టు అంత బాగుంటుంది, నాకైతే బాగా నచ్చుతుందండి. రూమ్ స్ప్రేలు గట్ట అస్సలు వాడను. ఇక్కడ అరిటాకులు కూడా కొనుక్కోవాల్సి వచ్చిందండి, ఒక ఆకైతే అరిటాకు కూడా కొన్నాను, ₹5 తీసుకున్నారు అరిటాక్కి. అదేంటోనండి, పూజలప్పుడు అరిటాకు లేకపోతే అసలు అదొక రకమైన అంటే అలవాటు అయిపోయిందండి మాకు. మా ఇంటి దగ్గర అరటి చెట్లు, మామిడి చెట్లు అన్నీ ఉండడం వల్ల అన్నీ పెట్టేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత అరిటాకు కొనుక్కోవాల్సి వస్తుంది, మామిడాకు కొనుక్కోవాల్సి వస్తుంది, కానీ తప్పదు కదా, రోజు అయితే ఏం కొనం కదండి, పూజ మూలనే ఒక ₹5 పెట్టి కొనాల్సి వచ్చింది అరిటాకు అయితేని. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి. అలానే ఈ లాంగ్ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకైతే తెలియజేయండి. అంటే ఈ విధంగా శారీస్లో లేదంటే ఈ విధంగా లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏదైనా డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకుంటే లక్షలు కోట్లు ఏం మిగిలిపోవండి, ఏదో లాంగ్ ఫ్రాక్ రేటు మిగులుతుంది, లేదా స్టిచ్చింగ్ రేట్ మిగులుతుంది అంతేనండి. కానీ అది కూడా మనం పోగేసినట్టే అవుతుంది, కనీసం ఏదో 1000-500 అనేది కూడా
మన సేవింగ్లోకి అయితే వెళ్తుంది అనేది నా ఉద్దేశం అండి. ఏదో మనీని వేస్ట్ చేయకూడదు చిన్న చిన్న అవసరాలకు కానీ, లేదంటే మనకి ఈ రోజుల్లో మనీ చాలా అవసరమనే చెప్పచ్చు అందరికీ కూడాను. ఇలాంటివి చిన్న చిన్న ఐడియాలు ఫాలో అవ్వడం వల్ల ఏదో 10 రూపాయలకి ఇంకొక 10 రూపాయలు తోడు ఉంటుంది అనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోలన్నీ షేర్ చేస్తున్నానండి. ఎవరిని నొప్పించడానికి అయితే కాదు. మరి అయితే ఉంటానండి. ఇదే అండి వాళ్ళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.